నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా పక్వాడా కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. మేడం, ఇప్పుడు మోడీ జన్మదినం సందర్భంగా మీరు ఈరోజు చిత్రలేఖనం పోటీలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎట్లా జరుగుతుంది? ముందుగా మా నరేంద్ర మోదీ గారికి 75th బర్త్డే శుభాకాంక్షలు. మహిళా మోర్చా తెలంగాణ నుంచి వారికి మేము తెలుపుకుంటున్నాము. ఈ సేవా పక్వాడాకి సంబంధించి ఆయన జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ వివిధ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళా మోర్చాకి చిత్రలేఖనం అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అండ్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ప్రతి అసెంబ్లీ వారీగా చేయాలని చెప్పారు. త్రూఅవుట్ తెలంగాణలో ఈరోజు రేపు మేము దాన్ని నిర్వహిస్తున్నాం. అసెంబ్లీ వారీగా ఒక స్కూల్ని లేదంటే కాలేజ్ని ఎంచుకొని దాన్ని పోటీలో నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మల్లాపూర్ డివిజన్ ఉప్పల్ అసెంబ్లీలో మా స్టేట్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోదాస్ మాధవి గారి అధ్యక్షతన ఈరోజు ఇక్కడ మల్లాపూర్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. సో పిల్లలు ఫ్రమ్ 7th grade to 10th grade పిల్లలకి అందరికీ కూడా 1.5 hour బ్యాకే వాళ్ళకి కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా చేశారు పిల్లలు. అంటే ఒకరికి మించి ఒకరు పోటీగా దీన్ని తీసుకొని స్పోర్టివ్గా తీసుకొని అది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నము కోసము మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మేము 3 టాపిక్స్ చేయడం జరిగింది పిల్లలకి: వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ మరియు ఆపరేషన్ సింధూర్. ఈ పిల్లలకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఇప్పుడు వికసిత్ భారత్ 2047, ఆత్మనిర్భర్ భారత్ అండ్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన నరేంద్ర మోదీ గారు కృషి చేస్తున్నారో 2047కి 100 ఏళ్ళు పూర్తవుతాయి మనకి ఇండిపెండెన్స్ డే. అప్పటి వరకు భారతదేశాన్ని ఒక విశ్వ భారత్గా తయారు చేయాలని ఏదైతే నరేంద్ర మోదీ గారు తీసుకున్న దృఢ సంకల్పంలో భాగంగా పిల్లలకి తెలియాలి వాట్ ఈస్ వికసిత్ భారత్ అనేది తెలియాలి, వాట్ ఈస్ ఆత్మనిర్భర్ భారత్ అని తెలియాలి. అంటే మనం ఈ పిల్లలకి ఈ టాపిక్స్ ఇచ్చినప్పుడు పిల్లలు దానిపైన పెద్దవాళ్ళ కంటే అందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్ పైన, కానీ పిల్లలకు కూడా తెలియాలి. అండ్ పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ సబ్జెక్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు, దానిపైన స్టడీ చేస్తారని ఒక ఉద్దేశంతో పిల్లలకి ఈ టాపిక్స్ చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా వాటిని, అంటే ఇప్పుడు మేము కొంతమందితో మాట్లాడడం కూడా జరిగింది. దేవర్ అంటే దాని గురించి ఎంత స్టడీ చేశారంటే వాళ్ళే చెప్తున్నారు ఏంటి ఇట్ ఈస్, వాట్ ఈస్ ఇట్, నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది వాళ్ళ మాటలలో వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ బికాజ్ యంగర్ జనరేషన్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆర్ ఇండియా. సో వీళ్ళ ద్వారా ప్రపంచానికి కూడా తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 15 రోజులు కూడా చేస్తున్నారు కదా, రేపు ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారు? రేపు కూడా మేము హెల్త్ క్యాంప్ ఒకటి మా దగ్గర నిర్వహిస్తున్నాము. దాంట్లో ఇప్పుడు మహిళలకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్, బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఒకటి, అది ఈ అసెంబ్లీలోనే జరుగుతుంది. అండ్ ఇంకొకటి నేను అటెండ్ అయ్యేది ఏంటంటే, రేపు జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి సంబంధించి ఒక ఇంటర్మీడియట్ గర్ల్స్ కాలేజ్లో కూడా రేపు ఇది నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా రామచంద్రరావు గారు ఈ 2 ప్రోగ్రామ్స్కి రావడం జరుగుతుంది. మేము పర్మిషన్ ఇవ్వమండి, వెళ్ళి డిఓని అడగండి. డిఓని దగ్గరికి వెళ్తే డిఓ కావాలని వీళ్ళు ఎక్కడ పర్మిషన్కి వస్తారో అని చెప్పేసి ఆయన ఉండడమే లేదు. సో అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వము మేము అభివృద్ధి చెందుతున్నాము, మేము ముందుకెళ్ళిపోతున్నాం, ప్రజలకు తెలియదు, ఆఖరికి చిన్నపిల్లలు కూడా తెలియదని ఏదైతే స్వార్థంతో చేస్తున్నా ఇది ఎన్నో రోజులు నడవదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము రానున్న రోజుల్లో బీజేపీ వస్తుంది, ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెప్పాల్సిన రోజు వస్తుంది. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం, అంటే బీజేపీ ఎక్కడ ఎదగకుండా ప్రజల్లోకి వెళ్ళకుండా చేయడానికి ఇదంతా ప్రయత్నం డెఫినెట్గా చెప్పవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఒక సబ్జెక్ట్ మనం ఇస్తున్నాం అంటే దాని గురించి తెలుసుకునే ప్రయత్నమే వాళ్ళు చేస్తారు. అట్లాంటి పిల్లలకు కూడా కాంపిటీషన్స్ నిర్వహించకుండా గవర్నమెంట్ పాఠశాలలు ఇప్పుడు మొత్తం త్రూఅవుట్ తెలంగాణలో ప్రతి అసెంబ్లీలో గవర్నమెంట్ స్కూల్స్ అప్రోచ్ అయితే, ఎందుకంటే మేము చేసే కార్యక్రమము వాళ్ళ దాకా వెళ్ళాలి. సరే, మేము నరేంద్ర మోదీ గారి గురించి సెలబ్రేషన్స్ కోసం వెళ్ళినప్పటికీ వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కదా, మేము ఏదైనా గిఫ్ట్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సరే, మేము ఇచ్చే ఒక 10 గిఫ్ట్లు అయినా ఆ పిల్లలకి ఏదో ఒక విధంగా యూస్ఫుల్ అవుతుందని ఇంటెన్షన్తో మేము గవర్నమెంట్ స్కూల్స్కి అప్రోచ్ అవుతాం. ఆ గవర్నమెంట్ స్కూల్స్లో మాకు తోచిన విధంగా వాళ్ళకి ఏదైనా సాయం కూడా చేసే అవకాశం ఉంటుంది, బుక్స్ రూపంలో కానీ పెన్సిల్స్ రూపంలో కానీ అని మేము అనుకొని అప్రోచ్ అయ్యితే ఒక్కరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే మాకు చేతిలో లేదు మేడం, సారీ మేము ఏం చేయలేము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, మేము పర్మిషన్ ఇస్తే మా మీద రేపటి నుంచి మా ఎంబడే ఉంటారు, సో మేము కూడా నిమిత్త మాత్రమే, ప్రభుత్వం మీరు కావాలంటే డిఓ దగ్గర తెచ్చుకోండి, మేము పర్మిషన్ ఇస్తామని ప్రిన్సిపల్ అంటున్నారు. ఇది జరుగుతుంది. చాలాసార్లు మంత్రులు కానీ సీఎం కానీ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని కలిశారు. మనకు రాష్ట్రానికి ఏమేమి కావాలా సమస్యలు ఏమైనా చెప్పుకోవడానికి కూడా తీర్చమని అడిగినప్పుడు కూడా ప్రధానమంత్రి కూడా అన్ని రాష్ట్రాలతో సమానంగా, అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కూడా చూస్తున్నారు. మరి తెలంగాణలో ఎందుకు అట్లా వివక్ష ఎందుకు బీజేపీ పైన చేస్తుంది? వీళ్ళకి ఫండ్స్ కావాలి సెంట్రల్ నుంచి, ఆ ఫండ్స్తో అన్ని పనులు చేయించుకుంటారు, కానీ
పబ్లిసిటీ అదే ఎట్లా ఉందంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టు ఉంటుంది. సొమ్మేమో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అన్ని పనులకి, కానీ ఇక్కడ ఏం చేస్తారు, మొన్న కూడా కోవిడ్ వ్యాక్సిన్ చూసినప్పుడు పోయిన ప్రభుత్వము కోవిడ్ వ్యాక్సిన్ నరేంద్ర మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు మేము ఇస్తున్నట్టు వీళ్ళు బ్యానర్లో పెట్టుకున్నారు. రేషన్ కూడా అంతే, వాళ్ళు ఇస్తుంటే మేము పెట్టినామని, అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా తయారైంది. అక్కడి నుంచి అన్నీ వచ్చినప్పటికీ కూడా మేమే చేస్తున్నాం ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఆనాడు జరిగింది, ఈనాడు జరుగుతుంది. కానీ ప్రజల్లో బాగా గుణపాఠం వచ్చింది, ఎందుకంటే వాళ్ళని నమ్మి మోసపోయారు, కాంగ్రెస్ని కూడా నమ్మి మోసపోయారు. కాంగ్రెస్కి అయితే ఎన్నో రోజులు పట్టలేదు, ఆల్రెడీ సంవత్సరంలోనే చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీల పేరు మీద గద్దెనెక్కారో ఆ 6 గ్యారంటీలు ఏది అమలు కాలేదు. ప్రజలు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీనే నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచమంతా మన నరేంద్ర మోదీ గారిని ఏమంటారు నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంటే వీళ్ళు మాత్రం వీళ్ళు ఫాల్స్ ప్రాపగాండాతో ఎక్కడా బీజేపీ ఎదగనివ్వద్దు తెలంగాణలో అనే ఒకటి ఏదైతే కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారో అది ఇంకా దానికి ఫుల్ స్టాప్ వచ్చే టైం అయింది. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. రెండోసారి కూడా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎన్నికయ్యారు. ఇప్పుడు మెయిన్గా మీరు బీజేపీ తరపు నుంచి, మహిళా మోర్చా తరపు నుంచి మహిళలకు కూడా కొన్ని పథకాలు అమలు చేస్తామని కూడా ఇప్పుడు కూడా చేయలేదు. అంటే షాదీ ముబారక్ కావచ్చు, తులం బంగారం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు. దానిపై మీ భవిష్యత్ పోరాటం ఎలా ఉంది? మేము ఆల్రెడీ ఈ 6 గ్యారెంటీల పైన 2 సార్లు మేము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. రెండోసారి అసెంబ్లీ ముట్టడించడం కూడా జరిగింది. ఏదైతే 6 గ్యారెంటీలు మీరు అన్నట్టు మహాలక్ష్మి పథకం 2500 కానీ, తులం బంగారమే కానీ, స్కూటీలే కానీ, విద్యా భరోసా కార్డు 5 లక్షలే కానీ, పెన్షన్లే కానీ, వృద్ధులకు పెన్షన్ ఇవన్నీ ఏవి ఇవ్వలేదు. పాపం మహిళలకి ఏందండి అవేవో వస్తాయి, 2500 నెలకు వస్తే ఏదో ట్యూషన్ ఫీజు కట్టుకోవచ్చు, ఏదో స్కూల్ బ్యాగులు కట్టవచ్చు, చిన్న చిన్న అవసరాలు పిల్లలకి ఉండే అవసరాలు తీర్చుకోవచ్చు అని ఏదైతే నమ్మి ఓట్లేశారో మహిళల్ని మోసం చేసి గద్దెనెక్కారు. సో మహిళల ఓటు బ్యాంక్ ఏదైతే 50% ఉంది, మా మహిళలను అమాయకులను చేసి ఏదైతే ఓటు బ్యాంక్ తగ్గించుకున్నారో అదే మహిళలు ఒక్కసారి వీళ్ళందరినీ రోడ్డు మీదకి రమ్మండి చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. సో రానున్న రోజులు మహిళలే బుద్ధి చెప్తారు వాళ్ళు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, రీసెంట్గా అంటే తొందరలోనే జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనిపైన మీరు ఏ విధంగా పోతున్నారు? స్థానిక సంస్థలో ఎన్నికలు పెడతారా వీళ్ళు? పెడతారంట, పెట్టే పొజిషన్లో ఉన్నారా? ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఎన్ని రోజులైంది వచ్చి, దానిపైన ఏమైనా దాని ప్రోగ్రెస్ ఉందా? అంటే వాళ్ళు ఓడిపోతారని తెలుసు, ఆ భయంతో ఫండ్స్ లేవు, ఎక్కడ ఏం లేవు, అండ్ ప్రజల్లోకి వెళ్తే వ్యతిరేకత ఉంది. సో స్థానిక ఎన్నికల్లో ఎన్ని రోజులైంది దాని గురించి నోటిఫికేషన్స్ వచ్చినాక దానిపైన ఏమీ స్పందిస్తలేరు. ఇప్పుడు యూరియా సమస్య ఏదైతే ఉందో ఆ యూరియా సమస్య ఫస్ట్ రైతులకు వాళ్ళు సమాధానం చెప్పాలి, రైతులకు సమాధానం చెప్పే పొజిషన్లో లేరు. సో ఇవన్నీ కావాలంటే వాళ్ళు పెట్టే యోచన దీన్ని కాలాయాపన చేసి మెల్లగా వాళ్ళ టర్మ్ అయిపోయేదాకా దాన్ని పొడిగిస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఎలాగో తెలుసు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రారు కాబట్టి దాన్ని కావాలని పొడిగేయడం జరుగుతుంది. ఇక ఒకవేళ స్థానిక ఎన్నికల్లో జరిగితే మాత్రం డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఓటేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దాని వైపు కూడా కృషి చేస్తుంది. ఎందుకంటే మండల స్థాయిలో కూడా రూరల్ స్థాయిలో కూడా వ్యతిరేకత అనేది బాగా ఏర్పడ్డది. వాళ్ళకు నమ్మకం కలిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాళ్ళ వైపు ఉంటుంది, మోదీ గారిని నమ్ముకుంటే అందరికీ న్యాయం జరుగుతుందని వాళ్ళకు కూడా ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు మొట్టమొదటిగా జరగబోతున్నాయి, దానిపైన మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ దానిపైన కూడా కార్యాచరణ జరుగుతుంది. మా పార్టీ తరఫు నుంచి కూడా దానిపైన రిగరస్గానే తీసుకుంటున్నారు. సో డెఫినెట్గా మేమే గెలిచే అవకాశం మాకు చాలా ఉందని మేము నమ్ముతున్నాం. మీ పార్టీలోనే చాలామంది పోటీకి ఉన్నారు, జూబ్లీ హిల్స్ టికెట్ కావాలని అడుగుతున్నారు, దాంతో కొంచెం లోకల్ ఉన్నాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎప్పుడు ఉండేదే, కాకపోతే అధిష్టానం ఎవరిని డిసైడ్ చేస్తుందో దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఎవరిని నిల్చోబెట్టినా మా ఎజెండా ఎట్లుంటుంది, మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరిని నిల్చోబెట్టినా వాళ్ళని గెలిపించే ప్రయత్నంలో భాగంగానే అందరు కృషి చేస్తారు. వాళ్ళకి రానున్న రోజుల్లో మేము కూడా మహిళా మోర్చా కూడా దగ్గరుండి పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న స్కీములు కానీ పథకాలు కానీ మహిళా అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు ఏం చేయట్లేదని, వారిపైన కూడా మేము భవిష్యత్తులో పోరాటం చేస్తామని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, నాచారం.